విశాఖలో గురు పౌర్ణమి సందర్భంగా గిరి ప్రదక్షిణ చేస్తున్న లక్షలాది భక్తులు ఎక్కడ పడితే అక్కడ ఫుల్ ట్రాఫిక్ జామ్. ట్రాఫిక్ను నియంత్రించడంలో అధికారులు ముందస్తు చర్యలు తీసుకోకపోవడంలో ప్రభుత్వం విఫలమైందని అనేక మంది భక్తులు ఇబ్బంది పడ్డారు. విశాఖపట్నం గిరి ప్రదక్షిణ ఆ తర్వాత సంవత్సరం నుంచి నేను 4 సంవత్సరాలు విహారం అలాగే ప్రసాదం ఇలాగా నా సొంతంగా పెట్టుకున్నాను. ఈసారి ఏంటంటే నేను తర్వాత తిరిగినప్పుడు కూడా నేను విహార కానీ ప్రసాదం కానీ జలగం కానీ మజ్జిగ కానీ ఇటువంటివి చూసాను తప్ప టిఫిన్ అనేది కొంచెం తక్కువగా ఉంది. సో ఇది మొదటి పావంచ దగ్గర స్టార్ట్ అయిన తర్వాత ఎండింగ్కి వచ్చేసరికి ఆకలితో ఉంటారు, 7 టైం అవుతుంది. కాబట్టి ఏదైనా టిఫిన్ లాంటివి పెడితే బాగుంటుందని చెప్పేసి అనుకున్నప్పటికీ కూడా నేను ఒక్కనే చేయలేను. కాబట్టి మా బంగారపాలెం గ్రామం తరఫు కుర్రవాళ్ళందరినీ కూడా రైలు చేద్దాం వాళ్ళకు నేర్పించారు. సహకారంతో పెద్ద కార్యక్రమం నిలబెట్టి వాళ్ళ కూడా చాలా బాగుంది. ఇప్పుడు కూడా ఇలా ఉంటుందని మేము ఎప్పుడు అనుకోలేదు. జనాలు లక్షల జనాలు వచ్చినారంటే ఈ జనాలు చూసి ఎంత ఆనందంగా ఉందో ఇప్పుడు కూడా ఎంత వైభవంగా తెలుస్తుందంటే ఎప్పుడు కూడా దాని తోడు మా బాబా బాబు మనం పర్లేదు అంటే సరే అబ్బాయి గారి పంతులు 80 మందికి విజ్ఞప్తి. ప్రతి అడుగడుగున పోలీస్ డిపార్ట్మెంట్ వారు మీకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది కలిగినా పోలీసు వారిని సంప్రదించి వారి యొక్క సహాయ సహకారాలను పొందుతారని పోలీస్ డిపార్ట్మెంట్ వారి విజ్ఞప్తి. భక్తులు 50 మంది కూడా తెలియజేసింది ఏమనగా విశాఖపట్నం కలెక్టర్ వారు, డివిఎంసీ కమిషనర్ వారు మరియు విశాఖపట్నం సిపి గారు, పోలీస్ కమిషనర్ వారు కూడా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. కాబట్టి ప్రతి దగ్గర మీరు తాగడానికి వాటర్స్ అలాగే డోనర్స్ ఎవరికి కలిగిన వాళ్ళు పెడుతూ ఉన్నారు. కాబట్టి అవి మీరు ముగించుకొని క్షేమంగా దర్శనం చేసుకొని వెళ్ళవలసిందిగా కోరుతున్నాము. ఏ విధమైన అవసరం మీకు కలిగినా తక్షణమే పోలీసు వారి సహకారం పొందవలసిందిగా కోరుతున్నాము. పిల్లలతో వచ్చిన తల్లిదండ్రుల జాగ్రత్త, పిల్లల చేతులు పట్టుకోండి. అలాగే ఏజ్ ఎక్కువ ఉన్న ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ వచ్చినా వారి చేతులు పట్టుకొని క్షేమంగా దర్శనం వెళ్ళండి. ఏదైనా మీకు ప్రాబ్లం కలిగినా ఇబ్బంది కలిగినా తక్షణమే పోలీసు వారి సహకారం పొందండి. సింహాచలము మహాపుణ్యక్షేత్రము, సింహాచలము మహాపుణ్యక్షేత్రము, శ్రీవరా